అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కారపొడిని చూపిస్తూ హెల్దీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, కారపొడిలోని హెల్దీగా తయారు చేశాను. చాలా రకాలైనటువంటి కారపొళ్ళను చూస్తాం. ఇడ్లీ కారం, నల్ల కారం, ఎల్లిపాయ కారం, పల్లి కారం, పుట్నాల కారం, కొబ్బరి కారం, ఇలా చాలా ఉంటాయి. నేను ఈరోజు తయారు చేసి చూపిస్తున్న ఈ కారం అయితే అల్టిమేట్గా చాలా చాలా బాగుంటుంది. దేనిలోకైనా అది ఇది అని కాకుండా దేనిలోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా చాలా హెల్దీ. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే చట్నీలతో పని ఉండదు. బ్రేక్ఫాస్ట్లకు అయితే ఈ కారపొడి అయితే సరిపోతుంది. దోశల్లోకి పైన చల్లుకొని తినడానికి, లేదా దాంట్లో కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసి కారపొడితో తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలకు కూడా చాలా సూపర్గా ఉంటుంది. వేడివేడి ఇడ్లీల మీద ఈ కారపొడిని చల్లుకొని కాస్తంత నెయ్యిని యాడ్ చేసుకున్నారంటే అమృతంలా అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్లకే కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ కారపొడిని కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకున్నారంటే అమోఘంగా ఉంటుంది. మరి అంత రుచికరము, అలాగే రుచికరంతో పాటు హెల్దీ అయినటువంటి ఈ కారపొడిని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఎండుమిరపకాయలను అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కారంగా ఉండేవి, మధ్యస్థంగా ఉండేవి, కారం తక్కువగా ఉండే మిరపకాయలు మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి. సో దాన్ని బట్టి కారం ఎక్కువ ఉంటే తక్కువ క్వాంటిటీ తీసుకోండి, కారం తక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. అది మిరపకాయల కారాన్ని బట్టి మీరు మిరపకాయలు తీసుకోవచ్చు. వాటి తొడిమలు తీసేసి ఇక్కడ ఎండుమిరపకాయలని 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసేసుకోండి. వీటిని ఒక అరగంట పాటు ఎండలో పెట్టండి. దీనివల్ల మనకి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత ఎలాగో ఫ్రై చేస్తాము, దానికి ముందు ఒక అరగంట ఏదైనా దువ్వగా ఉంటే తొడిమలు తీసే ముందే పొడి క్లాత్తో తుడిచేసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద బాండిని పెట్టుకొని 3 స్పూన్ల గుమ్మడి గింజల్ని వేసుకోండి. ఇవి మనం ఎలా వేడి చేసుకోవాలి అంటే మనం చేత్తో పట్టుకోలేనంత వేడి ఉండేంత వరకు వేడి చేసుకోవాలి. అంత వేడి ఉంటేనే లోపల తేమ ఏమీ లేకుండా మనకి కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనిలో అధిక ఫైబర్ ఉంటుంది. అందువల్ల ఆకలిని బాగా కంట్రోల్ చేస్తుంది, బరువు తగ్గడంలో చాలా హెల్ప్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. తర్వాత వేసుకునేవి సన్ఫ్లవర్ సీడ్స్. వీటిల్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. వీటన్నిటిని సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పిస్తా, బాదం ఇవన్నిటిని మనం రోస్ట్ చేసుకొని ప్రతిరోజు ఉదయం 1 స్పూన్ తీసుకున్నా మంచిదే. వాటిల్లో అవిసె గింజల్ని కూడా యాడ్ చేసి ఇలా ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో ఉండే ముఖ్యమైనటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే విటమిన్ ఈ, మెగ్నీషియం, ప్రోటీన్స్ మరియు ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులతో కూడిన అద్భుతమైనటువంటి పోషకాహారం ఇది. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, జుట్టుకి మరియు స్కిన్కి అయితే చాలా చాలా మంచివి. చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి, జుట్టు రాలకుండా కూడా చూస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, బరువు పెరగకుండా చూస్తాయి. తర్వాత అవిసె గింజల్ని తీసుకుంటున్నాం. అవిసె గింజలు అయితే ఒక 4-5 స్పూన్లు తీసుకోండి. అవన్నీ 3 తీసుకున్నా ఇవి 4-5 స్పూన్లు తీసుకోవచ్చు. ఇవైతే మంచిగా చిటపటం అనే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్తో నిండినటువంటి సూపర్ ఫుడ్ ఇది. ఇవి కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. నువ్వులు కూడా 2 స్పూన్లు వేసుకొని అవి కూడా చిటపటం అనే వరకు వేయించుకోండి. 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్రని కూడా వాటిల్లో ఉండే తేమ పోయే వరకు వేయించుకోండి. అన్నీ సపరేట్గా వేయించండి. తర్వాత 3 స్పూన్ల పెసరపప్పును తీసుకోండి. ఈ పెసరపప్పు వల్ల మన కారపొడికి మంచి సువాసన, మంచి రుచి అయితే వస్తుంది. పెసరపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పెసరపప్పు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు, మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇదే బాండీలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఎండుమిరపకాయలన్నిటిని వేసేసుకోండి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని వీటికి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకు ఘాటుగా స్మెల్ వస్తుంది, అంతవరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత కాస్త కలర్ మారి మంచి ఘాటు స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. గోరువెచ్చగా కూడా కాదండి, పూర్తిగా చల్లారాలి. ఇలా చూసారు కదా, ఇవన్నిటిని కూడా ఈ దినుసులన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ముందు మిక్సీ జార్లోకి తీసుకుందాం. వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీటిల్లో ప్రజెంట్ అయితే ఉప్పు అలా ఏమీ కలపద్దు, నార్మల్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత
ఈ పిండినంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పౌడర్నంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ జార్లో ఎండుమిరపకాయలు, తగినంత రాళ్ళ ఉప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. మెత్తటి పౌడర్ లాగా అవసరం లేదు. తర్వాత అదే జార్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ని వేసుకొని 2 స్పూన్ల ధనియాల పౌడర్ని వేసుకొని గుప్పిడి కంటే ఎక్కువగా వెల్లుల్లిపాయల్ని తొక్క తీయకుండా వేసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నారు అంటే కారపొడి రెడీ మీకు. ఒకసారి జార్లో నుంచి బయటికి తీయండి. వేడిగా అడుగున ఉన్నది కొంచెం గడ్డలుగా ఉంటే కూడా చల్లారిపోయిన తర్వాత పూర్తిగా ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతే మీరు ఏదైనా గ్లాస్ కంటైనర్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. సో కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. అసలు నిల్వ ఉంచుకునేంత వరకు మీరు ఈ కారపొడిని ఉంచరండి, తొందరగా కూడా అవచేస్తారు. ఎందుకంటే ప్రతి వాటిల్లోకి, కూరల్లోకి, ఫ్రైలోకి, పులుసుల్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి వాడుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.